నమస్తే హరీష్ గారు. నమస్తే. సార్ ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. బేసిక్‌గా ఇప్పుడు అమ్మాయి కన్నా ఈగో ఉంటది. అబ్బాయి కన్నా ఈగో ఉంటది. ఎస్పెషల్‌గా రిలేషన్‌షిప్‌లో సార్ ఐ హావ్ సీన్ సో మెనీ సీరీస్. అంటే మా హస్బెండ్ ఇలా ఉండాలి ఈగో లేకుండా. వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి టు బి ఫ్రాంక్ హ్మ్. చెప్పాలంటే. హ్మ్. హ్మ్. కొన్ని సినిమాటిక్‌గా అన్నీ చూపిస్తున్నారు. సో మీరు చెప్పండి సార్ అంటే ఈగో లేని రిలేషన్‌షిప్ అనేది ఎంత హ్యాపీగా ఉంటది? ఒక హెల్తీ ఈగోకి, ఒక హార్మ్‌ఫుల్ ఈగోకి ఏం డిఫరెన్సెస్ ఉంటాయి? అండ్ ఇప్పుడు మా హస్బెండ్‌కి ఈగో ఉండొద్దు అన్న దాంట్లో మ్యాన్ విత్ జీరో ఈగో అనేవాళ్ళు ఎలా ఉంటారు? అసలు అది ఎక్సిస్టింగేనా వితౌట్ ఈగో? యాహ్! అసలు ఉండకూడదు అట్లాగా. హుహు. జీరో ఇగో ఈజ్ రాంగ్. రాంగ్. సమ్ అమౌంట్ ఆఫ్ ఇగో ఆఫ్ యువర్ బౌండరీస్ ఉండొచ్చు. హుహుహు. ఇది మా దగ్గరకొచ్చిన వాళ్ళందరికీ చెప్తుంటాము. మ్యాన్ షుడ్ హ్యావ్ ఎస్ మాస్కులైన్ పవర్. హ్మ్. మ్యాన్‌కి సర్రుమని తిక్క వస్తే వైఫ్ ఇట్లా చేయబట్టుకోగానే సర్రున పడాలి. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఆ మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ ఎప్పుడు బావుంటాయో, హ్మ్. ఓకే, అప్పుడే రిలేషన్‌షిప్ బాగుంటది. ఓకే. ఏమీ లేకుండా నువ్వు వెళ్ళాడు కూర్చో అంటే పక్కకెళ్ళి అలా కూర్చునేటట్టు, హ్మ్. నించో అంటే నించునేటట్టు, కూర్చొని నిజంగా ఫెమినైన్ ఎనర్జీకే నచ్చదు. హుహుహు. కొంతమంది ఫీమేల్స్‌కే నచ్చదట్లా. నచ్చదు. ఏ ఇంట్లో ఒక అలా కూర్చొనుండాలి, ఎందుకట్లా ఉండాలి అని ఉంటుంది. అట్ హ్మ్. ద సేమ్ టైమ్ ఆ మాస్కులైన్ ఎనర్జీకి నా భార్యని చీప్‌గా చూడడము, నా శక్తి, నా సపోర్ట్, నా సిస్టమ్, తన అయితే ఎప్పుడైనా కోపం వచ్చి ఒక మాట అందనుకో, వెయ్యని ఎగిరిపోయి నేను అరే! తనకు కాకపోతే ఇంకెవరికుందా రైట్ అంతే కదా సార్. అని ఉండాలి. సో, హ్మ్. దట్ ఈగో మ్యాచింగ్. దట్ హ్మ్. నాకు ఎప్పుడైనా కోపం రావచ్చు, ఎప్పుడైనా నేను ఔట్ ఆఫ్ కంట్రోల్ అవ్వచ్చు. నా పవర్ అంతా తన చేతిలో ఉంటుంది. తనకెప్పుడైనా ఇరిటేషన్ రావచ్చు, తనే బాధపడొచ్చు, తనకెప్పుడైనా ఎమోషనల్ నీడ్ ఉండొచ్చు, తను నా దగ్గరికి రావచ్చు అన్నదే రిలేషన్‌షిప్. హ్మ్. ఏమి ఉండదు. ఇద్దరు సైలెంట్ కూర్చుంటారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు, మాట్లాడుకోరు, అసలు ఏమనుకోరు. ఎవరినేమన్నా అన్నారంటే ఇద్దరు కరిగిపోతారు. అట్లా ఉంటే ఆ రిలేషన్‌షిప్ నడవదసలు. హ్మ్. యూ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ. దీన్ని మనము ఒక టైప్ ఆఫ్ రాజసిక ఎనర్జీ అని చెప్తాం. ఓకే. రాజసిక ఎనర్జీ ఈస్ నాట్ టూ సాత్వికం, హుహు. నాట్ టూ తామసికం. ఓకే. మధ్యలో ఒక రాజసిక్ ఫోర్స్ వేర్ కొన్ని విషయాలకి మగాళ్ళకి ఆ టెస్టోస్టెరోన్ అండ్ ఆ హార్మోనల్ సర్జ్ వస్తుంది. హ్మ్. సడెన్‌గా వస్తుంది. ఆ! ఓకే. దట్ ఈస్ హిస్ మాస్కులైన్ కెపాసిటీ హ్మ్. ఉంటుంది. ఓకే. కొంత ఫెమినైన్ ఎనర్జీ దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా వాళ్ళకి ఆ కీ ఇవ్వగలగాలి. హ్మ్. దట్ నాకేదైనా వచ్చినా నేను నా భార్యనే అడుగుతా ఫైనల్లీ. ఏం చేద్దాం? అనే అంతే. అడుగుతా. సట్టుమని. అది ఓకే. ఉండాలి. ఫైనల్లీ హ్మ్. షీ షుడ్ బి ద శక్తి. షీ షుడ్ బి ద కవర్ ఆర్ హ్మ్. కీ. కీ. ది అదర్ యాస్పెక్ట్ వచ్చేసి, మా హస్బెండ్ ఎప్పుడైనా అట్లా కోపం గాని, ఈగోతో వచ్చాడనుకో, ఐ షుడ్ నో ఎక్కడ కొంచెంసేపు కూల్ బుస్సని చేయాలి. లేచిన పాము హ్మ్. మెల్లిగా అట్లనే మనం ఆపాలి హ్మ్. అనేది తెలియాలి. లేకపోతేనే ఆ రెండిటికి మధ్యలో స్ట్రగుల్. హ్మ్. అండ్ ఇగోని ఓన్లీ ఒక పాయింట్ ఆఫ్ ఎనర్జీగా వాడుకోవాలి తప్ప, దాన్ని మూర్ఖంగా మైండ్‌కి ఎక్కించుకొని, ఆ ఇగో గొడవలో పడకూడదు. హ్మ్. ఇగో షుడ్ బి ఫర్ అదర్స్, నాట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ట్రూ. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ పట్టు విడుపు సమ్‌టైమ్స్ యెస్, సమ్‌టైమ్స్ నో, నో. అది ఉండాలి ఇద్దరికీ. హుహు. ఇద్దరు కూడా అది తనకిష్టమైనది ఇది, తనకిష్టం లేనిది ఇది. ఇలా ఇష్టం లేని దాన్ని నేను చేయకూడదు. ఇష్టం ఉన్నదాన్ని నేను కొంచెం ఎక్కువ చేసినా పర్లేదు అనేటట్టుగా ఇద్దరికి అండర్‌స్టాండింగ్ లేకపోతే రిలేషన్‌షిప్స్ బాగుండవు. హుహు. ఎవరైనా గానీ. ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! ఎవరైనా సిస్టర్సో, బ్రదర్సో పిల్లల మధ్యలో వస్తే ఇప్పుడు అమ్మ ఉంటుంది. మా వాడికి ఇదంటే ఇష్టం అని చేసి పెడుతుంది. హ్మ్. ఓకే. అది ఉండాలి. అది అట్ ద సేమ్ టైమ్ అమ్మ వాడేమైనా తప్పు చేస్తే 2 దెబ్బలేస్తుంది. ఆ! ఉండాలి. నువ్వు చెయ్యెత్తావు నా మీద అని అమ్మ మీద అనలేడు. ఇగో ఉండకూడదక్కడ. హ్మ్. ఆ ఇగో ఆఫ్ లవ్ వేర్ దట్ ఇగో నన్ను నన్నుగా చూసి, నన్ను నన్నుగా చూడగలిగే వాళ్ళ దగ్గర నేను నాలాగా ఉంటాను. ఉంటాను. అంతే. అంతే. అండ్ అది మెయింటైన్ చేస్తూ, ఆ కొన్ని ప్లస్‌లు మెయింటైన్ చేస్తూ ఉండడంలోనే నిజమైన సక్సెస్ ఉంటది ఫ్యామిలీకి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఇది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. బికాజ్ అది కాంప్రిహెండ్ చేయలేము. అది నేర్పిస్తే వచ్చేది కాదు. లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి. హ్మ్. దట్ హిస్ ఇగో ఈజ్ మైన్. అది నా కోసం కోపంతో ఎప్పుడైనా ఏమైనా వస్తే గొడవ పడతాడు నా కోసం. హ్మ్. అంత హి హాస్ ప్రౌడ్‌గా. దట్ ఆ! యెస్. హి యెస్. హాస్ దట్ స్ట్రెంగ్త్, మాస్కులైన్ స్ట్రెంగ్త్. హ్మ్. హ్మ్. అసలే ఉండకూడదు. నో ఈగోయిష్ ఈగోయిస్టిక్‌గా మారి
అన్నిటికీ నువ్వు నాకు అక్కడ కూర్చోవాలి, మాట్లాడకూడదు, నువ్వు కాఫీ వణుకు తీయాలి, కప్పు పెట్టేయాలి. ఇది ఇగో కాదు, అది ఫూలిష్నెస్. ఓకే, ఎ మాస్కులైన్ పవర్ విల్ హ్యావ్ దట్. అట్ ద సేమ్ టైం అంత హోల్డ్ చేసే కెపాసిటీ దట్ నిజంగా నేను చూశానండి. హస్బెండ్ ఇట్లా పక్కుమని మండిపోతున్నా ఇట్లా కళ్ళలోకి చూసి మాట్లాడుతుంది. ఓకే. ఏమైంది ఇప్పుడు, ఏమైంది చెప్పు, నేను ఉన్నా కదా ఇక్కడ అంటే, నువ్వు ఆపక నన్ను అని ఇట్లా పట్టుకుంటే ఓకే సరే తర్వాత చూసుకున్నా అని అయిపోయాను. క్యూట్ అనిపిస్తుంది సార్ అసలు. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్. దట్ నాకు ఏదన్నా జరగచ్చు బాస్, నా కంట్రోలర్, నా పవర్ గివర్. నాకు ఇంటికి వస్తే నాకు తను స్మైలింగ్ ఉందని చాలా మిగతా పనులను చేసుకుంటాం అంతే. అలా ఉండగలగాలి రిలేషన్షిప్లో. నిజంగా కూడా ఏదైనా ప్రాబ్లం అయినా ఒకసారి మా హస్బెండ్ ఉన్నాడు బై, నేను ఐ కెన్ గో వార్ విత్ ద వరల్డ్ అనేటట్టు ఉండాలి. అదే రిలేషన్షిప్లో రావాలి. ఏమీ లేకుండా ఒక రూమ్లో కూర్చొని ఒకళ్ళు ఇక్కడ కూర్చొని నాకు ఏ ఈగో లేదు, ఆయన ఏదైనా చేయని, ఎక్కడికన్నా తిరగని, ఏమన్నా చేయని, నాకు అనవసరం. ఇది రాంగ్ వే, కంప్లీట్గా రాంగ్ సో అనిపిస్తుంది సార్. జీరో ఈగో ఈజ్ నెవర్ రైట్ థింగ్. ఇన్ జీరో ఫూలిష్నెస్ మేబీ అయి ఉండొచ్చు. జీరో సెన్స్లెస్నెస్ కరెక్ట్. ఇగో ఉంటుంది, ప్రతి మనిషికి సర్వైవల్ ఇగో ఉంటుంది. ఆ వచ్చినప్పుడే యు ఆర్ సేఫ్, సెక్యూర్ నా దగ్గర అనే ఒక ఫీలింగ్ కల్పించగలిగితే, నేను చెప్తున్నాను కదా, ఒక రిలేషన్షిప్ నిజంగా బాగుండాలంటే దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ కంప్లీట్ ఎమోషన్స్. ట్రూ సార్, అది ఎక్స్ప్రెస్ చేయలేకే ప్రాబ్లమ్స్ అన్ని. ఎమోషన్స్ ఏది ఉన్నా నేను నా ముందు నా వైఫ్ జడ్జి చేయదు, నా హస్బెండ్ జడ్జి చేయడు. అప్పుడప్పుడు తిక్క కోపం వచ్చినప్పుడు ఏదో చేస్తుంటుంది, తర్వాత అంతా చాలా ఓకే. అదే పట్టుకొని వేలాడతా, అదే పట్టుకుని సాగదీస్తాను అనుకునేవాడు ఫూలిష్. దట్ ఇస్ నాట్ ఈగో, ఆర్ దట్ ఈస్ నాట్ ఈగో కంట్రోలింగ్, దట్ ఈస్ ఫూలిష్నెస్. మనుషులందరం అలా అవుతాం. అండ్ ఒక పాయింట్కి వచ్చాక వి విల్ స్లోలీ సాఫెన్ ఇట్. స్లోగా దానికి ఎడ్జెస్ అంతా రౌండ్ ఆఫ్ అయిపోయి మంచి స్మూత్గా కొత్త బట్టలు కడక్కుంటాయి. కొంచెం వాడుతుంటే సాఫ్ట్ అయి మనకి యూజ్గా అయిపోయినట్టు. అలాగే ఇనీషియల్గా కొంత ఆ రఫ్నెస్ అనిపించిన స్లోగా వీ నో ఓకే ఈ టైంలో ఇట్లా మాట్లాడకూడదు, విల్ టాక్ స్లోలీ. నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడాలో అది తెలిసిపోతుంది. మీరు చూడండి ఏజ్డ్ కపుల్స్ కొంతమంది దే నో, నేను మాట్లాడతా కదా మీరు సైలెంట్గా ఉండండి నేను చెప్తా అంటాడు. మంచిగా ఎప్పుడో చోట కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఇట్లా చేద్దామంటే ఒప్పుకుంటాడు. సో దే విల్ నో ఏ ఫీలింగ్ ఎక్కడ ఎలా ఉందని. ఆ పూర్తి అవగాహన రావడమే రిలేషన్షిప్. ఇది మాట నేను 1000 times చెప్తాను కదా, ఒక్కసారి అలాంటి బాండ్ అయిపోయిన రిలేషన్షిప్ జన్మల బంధం, హ్యాపీగా ఉంటారు. జన్మల బంధం అది. వాళ్ళకి దే ఆర్ నో మోర్ అఫ్రేడ్. ఇటు కోపడితే ఇప్పుడు ఏం చేయాలి అని అందులోకి వెళ్ళదు. వస్తుంది కోపం, మా ఆయనకి నా మీద కాకపోతే ఎవరి మీదకి వస్తుంది ఉంటే నేను మాట్లాడతా అనే దాంట్లో ఉంటారు. అండ్ దట్ బాండ్ 1000 కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము. ట్రూ సార్, ఇప్పుడు మీరు చెప్తుంటే లిటరల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. దట్ బ్యూటిఫుల్ బాండింగ్. నిజంగా కూడా 100 మంది అట్లా వెళ్తున్నా, నాకు నా భార్య ఉందిరా, ఏ అమ్మాయిని చూడాలి నేను అనే ఉన్నవాడిని ఏ వైఫ్ అట్లా వదలలేదంతే. దట్టు ఏదో చేతగాక చూడకపోవడం కాదు, హ్యావింగ్ ఆల్ ద చామ్, హ్యావింగ్ ఆల్ ద కెపాసిటీ, బట్ మై వైఫ్ ఈజ్ మైన్ అనే ఒక కాంపోజర్తో ఉంటే యు సీ బాండ్ ఇట్లా స్ట్రాంగ్ అయిపోతుంది. అరే ఎన్నున్నా సరే ఆయన నా కోసం ఎగిరొస్తాడు, ఏమున్నా సరే నా భార్య నాకు ఉంది అనే రిలేషన్షిప్ ఈజ్ అల్టిమేట్ రిలేషన్షిప్. దానికి ఈగో ఉంటుంది, అది నా అనే దాంట్లో ఈగో ఉంటుంది. నా కోసం నా భార్య ఇట్లా చేస్తుంది అని ఉంటుంది. నేను చెప్తున్నా కదా ఉంటుంది. నేను ఎంత ఈ కౌన్సిలింగ్స్ వాటిలో చేస్తున్నప్పుడు చూస్తాను, నేను అబ్జర్వ్ చేయడమే మా పని. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ కౌన్సిలింగ్ అబ్జర్వ్ చేస్తాం కొన్ని క్యారెక్టర్స్, కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్. నేను చూశానండి, ఎంత పెద్ద ఫంక్షన్ నడుస్తుంటుంది, ఓకే, ఎక్కడో ఒక చోట అది కనిపిస్తే ఇది మా ఆయనకి ఇష్టం అని ఇట్లా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆయనకి ఇచ్చేసి వెళ్తుంది. ఎంత క్యూట్. పాయింట్ ఇస్ షీ నోస్ ఎక్కడున్నా సరే నా మదిలో అట్లా మై హస్బెండ్ ఆర్ మై వైఫ్ అలా మెలుగుతూ ఉంటుంది, నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 50-55 మొక్కజొన్న అంటే ఎంత ఇష్టమో అని చెప్పి కాల్చుకుని తీసుకెళ్తారు రైనీ సీజన్లో. అది చిన్నదవ్వచ్చు, బట్ నాకు యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అనే ఒక ఫీలింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, దానికి నేను చెప్తున్నాను కదా, అలాంటి ఫీలింగ్ నేర్పించలేము, అది రావాలి. రావడానికి మాత్రమే మన ప్రయత్నం. నేను ఎలా ప్రయత్నంతో ఉండాలంటే
నా భార్యకి నేను ఐ షుడ్ బి ద ఓన్లీ ఆప్షన్, అండ్ ఆమెకు ఆప్షన్ అవ్వడం కోసం, ఆమెకి ఓన్లీ అవ్వడం కోసం నేను ఏదైనా చేస్తా. నా హస్బెండ్కి ఐ షుడ్ బి ద ఓన్లీ ప్రొటెక్టర్, గివర్ ఉండాలి. అన్నీ నేను ఉండాలి. వాడి కోసం నేను ఎక్కడికైనా పోతా, ఏదైనా చేస్తా. ఆ బాండ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బాండ్. అది క్లిక్ అవుతుంది తెలుసా, నేర్పించలే. అది క్లిక్ అవుతుంది, ఇట్స్ జస్ట్ క్లిక్స్. మాకు ఆస్ట్రాలజీ చూస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చార్ట్స్ తీసుకొస్తారు. చెక్ చేస్తే ఫస్ట్ చెక్ చేసేది కంపాటబిలిటీ. ఎంత ఉంది అని. ఓకే. కంపాటబిలిటీ లేని చార్ట్, ఓకే, అన్నీ ఉంటాయి, వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఆనందం రాదు, ఆనందం రాదు. దే ఆర్ లివింగ్ మెకానికల్ లైఫ్. ఎంతమంది ఉన్నారు బయట నుంచి చూసిన వాళ్ళకి, మంచి కారు ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ పిల్లలు ఉన్నాయి. ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, కానీ ఇద్దరికి నాట్ హ్యాపీ. ఒక సాటిస్ఫైడ్ లైఫ్ లేకపోవడం. వాడు ఆమె ఏమైనా తిట్టినా, ఏమైనా అన్నా, నువ్వేంటి ఇట్లా ఉన్నావు అన్నాడు అంటే అసలు మజా ఉండదు కదా సార్ రిలేషన్షిప్లో అలాంటివి లేకపోతే. దట్ ఈస్ వాట్ జీరో ఈగో చేసే పని. ఒక్కసారి ఆ జీరో ఈగో స్టేట్కి వెళ్ళిపోతే నువ్వు ఏమైనా చేసుకో, నాకు ఫరక్ పడదు అనేది అది వెరీ డేంజరస్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఈగో ఇన్ దట్ సెన్స్, ఇదంతా మ్యాటర్ అవుతుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.